ఎక్కడ పోయినా కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు తాగకుండా ఇలా కరీంనగర్ పార్లమెంటును అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసిందండి. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలను దాని జోలి పోరాట జోలి పోతే అన్యాయం జరుగుతుందట. పాపం ఈయనకి ఏమో న్యాయం గుర్తొచ్చిందో ఈయనకి ఏం తెలుస్తుందో మనకు అర్థం కాదు. ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పక్కడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మరి ఈ అధికారి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఆయన అది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అక్బరుద్దీన్కు కొమ్ములు ఉన్నాయి ఏమన్నా? ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్ వాళ్ళకు? వాళ్ళ మూసీ పరివారక ప్రాంతంలో చెరువులు శిఖంలు తెరవక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు కావు, వాళ్ళ ఆస్తులు కావు, వాళ్ళ విలువ లేదుగా. వాళ్ళేమో కూల్స్తారట, వాళ్ళకు నష్టం జరగదట, వాళ్ళ పట్ల మానవత్వం లేదట. వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట. అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలో మాత్రం 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారట. దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఒకటి ఉంది. అది ఇది నేను చెప్పింది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి అన్న. వాళ్ళ గత ఏడాది నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం, నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచమని చెప్పాలి. ఎందుకు చెప్పండి ప్రభుత్వం? చెప్తే ఆ విద్యార్థులందరూ కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా. చెప్పరు. ఇది ఓట్ బ్యాంక్. ఎంఏం పార్టీ కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్. ఎందుకు కూర్చున్నారు? పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా? పేదల ఆస్తులకు విలువ లేదా? వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా? ఒక్క ఓవైసీ కుటుంబం పట్లనే మానవత్వం ఉందా? వాళ్ళ ఆస్తులు వాళ్ళలో చదువుకునే విద్యార్థులు మాత్రమే ఇలా విద్యార్థులకు అన్యాయం చేయడం గుర్తులే. మేము విద్యార్థులకు న్యాయం చేయాల్సి ప్రైవేటు జాగులు కబ్జా చేస్తారు, వాళ్ళకు వత్తాల్సి వస్తుంది ప్రభుత్వం. కరెంటు బిల్లు కట్టరాళ్ళు ఓసిట్లా, వాళ్ళకు వత్తాల్సి వస్తుంది ప్రభుత్వం. తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు. ఓవైసీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తారంటే ఎవరైతే తీవ్రవాద సంబంధాలు లేవో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదు. అలా ఇది నేను చెప్పింది కాదు. అరెస్ట్ చేసి తీసుకుపోయి కలిసి ఇదెక్కిరి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం, హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. హైడ్రా విషయంలో ఎంఏం పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా మీరు? వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా? చెరువులు జాగలు అన్ని శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా? పేదల ప్రాణాలకు పేదల ఆస్తులకు విలువ లేదా? హైడ్రా గొప్పదని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దాంతోపాటు ఇంతకుముందే తెలిసి మాకు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు. సరే, ఒక టీవీ ఒక ఛానల్ కాదు, మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు. మళ్ళీ ఈరోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారట. ఇది మంచి పద్ధతి కాదు. దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతకాంతనం. ఇప్పుడు మహా టీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే, ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు. ఎందుకు తీసుకోరంటే వీళ్ళు వాళ్ళు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తానటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరు ఉన్నారు. మహా టీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను
నామమాత్రంగా రిమాండ్ చేసిండు, ఏదో కథ బెయిల్ ఇచ్చిండు, కథ పంపించారు. బెయిల్ ఇచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు కఠినంగా వస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా మేము దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా, ఇప్పటికే మరి రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలని. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది, ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపట్టండి, ఏబిఎన్ మీద దాడి చేసి చూపట్టండి, చుక్కలు చుక్కలు చూపడతారు. మామూలుగా యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు, మీకు మామూలు 100 మంది ఉన్నారు, మామూలు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చూపిస్తారు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం నడువు రాసిపెట్టుకోవాలి. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుంటున్నారు, ఇంకా అహంకారంతో వాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు ఇస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు ఒక్కడే పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్డు మీద ఎదుర్కొంటూ చేస్తుంది. బిడ్డ నువ్వు తమాషా చేస్తున్నావు బాగా. నీ అయ్య చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులేంది. 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు, నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకున్నారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నా మీ మీద, ఎన్నిసార్లు జైలుకు పోయారు మీరు, మీ కుటుంబం. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్లో, మస్కట్లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ నుంచి మీ పైసలు చెప్పండి? వ్యాపారాలు చేసిరా? ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచారార్థం లోన్ తీసుకుంటే, లోన్ కట్టకుంటే ఈయన మెడల్ వాటి కింద దించి ప్రచారార్థం కూడా కూర్చుకపోయారు. ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయన మెడల్ వాటి దించి ఆయన కారు కూడా కూర్చుకపోయారు. ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా కొడుకన్నా ఒక కాస్ట్లీ షర్ట్ చేసుకుంటే వీళ్ళు రుచ్చాగాని ఫాల్తీగా సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసిన. కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్టాడుతో తెలుసా మీకు? కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్టాడుతాడు. కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్టాడుతాడన్న. మన స్థాయి గది, అనే స్థాయి. కేసీఆర్ కొడుకు స్థాయి గది. అంటే మా పిల్లలు బట్టలు వేసుకోద్దన్నా, కాస్ట్లీ బట్టలు వేసుకోద్దన్నా, షూ వేసుకోద్దన్నా, బండ్లు కొనుక్కోద్దన్నా, పిచ్చపులొక్క తిరగాలన్నా మేము. మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ 1000 కోట్లు సంపాదించిన పట్టాలు చేస్తాను నీ పాలు తిరగాలి సోషల్ మీడియాలో. నేను కొనక్క మొన్న ఇల్లు కొనుక్కున్నా. నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, నువ్వు, నీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, పిల్లలందరూ రండి, ఏ గుడో పోదాం. నేను మా కుటుంబంతో సహా వస్తాను, ప్రమాణం చేద్దాం. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి, బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడేది గదే మాట్లాడేది. ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్య ఉద్యమం చేయకుండా కూడా, మీ అయ్య తాగి ఫామ్ హౌస్ అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారునిగా చూపట్టింది ఆంధ్రజ్యోతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపట్టింది ఆ రోజు. ఏబిఎన్ మంచిది కాదు, ఆ రోజు మంచిది ఏబిఎన్, మంచి పత్రిక, మంచి ఛానల్, దమ్మున్న ఛానల్ అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నీ బండారం అంతా బయట, అసలు నీ స్వరూపం బయటపట్టింది. వాటి ధర్నాలు చేస్తే, బహిరంగ సభ పెడితే, సందర్భంలో సడే మేలక వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే, ఇదే ఆంధ్రజ్యోతిలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అని రాశారు. ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏబిఎన్, ఈ రోజు మంచిది కాదు. కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి. అనేక మంది బలిదానం అయిపోయారు. ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆలోచన, ఆశయం, ఒక లక్ష్యం పెట్టుకుని ఇలా యుద్ధం చేస్తున్నారు. ప్రపంచంలోనే యుద్ధాన్ని ఇలా ప్రపంచం అంతా హర్షిస్తున్నది, ఆశ్చర్యపోతున్నది. కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరిగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా, నువ్వు ఎంత నటన చేసినా కూడా,
నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేసినా కూడా మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను కొత్త పైకి లేపింది. అప్పుడు మంచిది. కాబట్టి రబ్బర్ చెప్పులు బుడతలు షర్ట్ వేసుకున్నటువంటి కారులోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం చంపే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది? ఈ ప్రభుత్వం చేత కాదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు చేతనావస్థలో ఉన్నది, చాతకంతనంలో ఉన్నది. ఏం చేస్తారు? దాడి చేస్తా అంటే దాడి చేస్తాడు తీసుకుపోయి పొక్కలేసి వాళ్ళు ఈ పంత మడదం పక్కనట ఏబిఎన్ కార్యాలయానికట సెక్యూరిటీ ఇస్తారట. ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు, అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ, వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు, పోలీస్ పెట్టాలని పెడతారు. ఈ సిస్టమ్ ఏదో నాకు అర్థం కాదు. వీళ్ళ ఆలోచన ఎందుకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బేరస్తున్న వాళ్ళకు దొంగ కేసు పెట్టిన పేపర్ లీకేజ్ అని చెప్పి నాకు బెయిల్ లేకుండా జైలు పంపినా. హిందీ పేపర్ ఇవ్వడం లీక్ చేస్తాడన్నా. సాయంత్రం ఎన్నికలకు కూడా కేసు పెట్టారు. నాకు బెయిల్ లేకుండా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా వేసింది అన్న కేసీఆర్ ప్రభుత్వం. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి. నిన్ను డ్రోన్ కేసులు దానిలో అరెస్ట్ చేసి నీకు బెయిల్ రాకుండా 10 రోజుల పాటు జైల్లో వచ్చారు. ఏడవిందన్నా రేషచంద్ర గారు రోషం ఏడవింది, రేషం ఏడవింది, ఏమైంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానము? మీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏంది? కాళేశ్వరం విషయంలో ఏటీఎంగా మార్చింది వాస్తవమా కాదా? 1,00,000 కోట్లు దొబ్బిపోయింది వాస్తవమా కాదా? ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా? ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాయలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? గొర్రెల స్కామ్, చేపల స్కామ్ వాస్తవమా కాదా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా? ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇవి చెప్పిన స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి. రేవంత్ సర్కార్ క్లారిటీ ఇవ్వండి. ఇవన్నీ స్కామ్స్ జరగాలని చెప్పు. లేకుంటే జరిగినా కూడా మాకు చేత కాదు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మేము మాట్లాడు బంద్ చేస్తాం. తెలంగాణ సమాజం కూడా ఆశలు వదులుకుంటారు. నన్ను చూడు, నా అందం చూడాలంటే ఇక చూడు ఏం చేయరు. పట్టుకుంటాం. నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు. నువ్వు పట్టుకుంటే కదా వదిలిపెట్టడానికి. ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట. ఏం చట్టం? నీ చట్టం కేసీఆర్కు చుట్టమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. మేము మళ్ళీ చెప్తున్నాను, ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు. కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించాడు. రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నాను, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కత్తర్ క్యాడర్ రెడీ అవ్వాలి. ఏ ఛానల్ మీద దాడి ఇచ్చినా కూడా పక్క ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఊకదంపుడు హెచ్చరికలకు దాడుల కిందికెళ్ళి రాలిస్తే లోపల పిల్లలు ఉంటారు, అమాయకులు ఉంటారు, తలలు ఉంటాయి, దెబ్బలు ఏడవుతుంది తెలియదు. దాడు రాళ్ళేస్తే పోతారు అయిపోయారు. వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కసారి భయం మీద చూపడితే ఇంకోసారి వద్ద అడిగాడు. ఇదా మీ చాతకంతనం? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ప్రయత్నం ఉండి మానుకోండి మీరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము, మీడియాకు బాసరగా నిలుస్తాము, మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. ఏబిఎన్ ఛానల్కు ఇవాళ దాడి చేస్తున్నారు కాబట్టి ఏబిఎన్ ఛానల్కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ ఏబిఎన్కు అండగా ఉంటారు. మన మహాటీవీ కూడా అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు వీళ్ళు చూసి విజిట్ చేసి రావచ్చు. కానీ ఫస్ట్ విజిట్ చేసింది ఫస్ట్ అండగా ఉంటారని చెప్పి ధైర్యం ఇచ్చింది మహాటీవీకి భారతీయ జనతా పార్టీ. నేను ఫోన్ చేసిన, మరి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు ఫోన్ చేశాను.
ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. మామూలు కిరాయి ఇచ్చేస్తుడు కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగానే కొట్లాడిన వాళ్ళం, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొట్లాడడం, నమ్మిన సిద్ధాంతం కోసం ఆ కాషాయపు జెండా కోసం కమలం కోసం కొట్లాటోళ్ళం, తెగించి కొట్లాటోళ్ళం, ప్రాణాలను త్యాగం చేయడం కూడా సిద్ధంగా ఉన్న కమిట్మెంట్ గల కట్టర్ క్యాడర్ మాది. అటువంటి క్యాడర్ ఇలా ఏబిఎన్కు అండగా ఉంటుంది. మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలుకొని ఇలా ఏబిఎన్ ఛానల్ పోయి ఏబిఎన్ ఛానల్కు బాసటగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా కేసీఆర్ కొడుక మీరు వస్తారా, మీకు కొమ్ము కాసే ఇంకో తీసుకొని వస్తారా, రెడీ దానికి సిద్ధం.